చింతల లోవలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కీర్తి న్యూస్ ప్రతినిధి దుర్గా ప్రసాద్. జీవీఎంసీ 63వ వార్డ్ చింతల లోవ గ్రామంలో ఆదివారం డ్రైన్లు, మెట్లు, మార్గాలు ఆధునీకరణతో పాటు ఆగురు యూత్ సంఘం కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా షెడ్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆదేశాల మేరకు కార్పొరేటర్ గల్లా చిన్న శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనుల కోసం 24 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని కార్పొరేటర్ గల్లా చిన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్రిపోతుల నరసింగరావు, గూడెలి కృష్ణ, ముక్కాల కృష్ణ, బాబురావు, పోలాయి రాజు, కనకరాజు, ధర్మ, నాగరాజు, నరేన్ తదితరులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 63వ వార్డు సెక్రటరీ అయినటువంటి కృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, అంటే నేను మరి ఇక్కడికి 97లో వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అగురు కుటుంబంతోనే నేను ఎప్పుడు కలిసి ఉంటున్నాను. అది దృష్టిలో పెట్టుకొని మరి నా కుటుంబ సభ్యులని చెప్పడం జరుగుతుంది. అందులో అందరూ కూడా నన్ను చాలా మంది, మరి మా మిసెస్ ని అక్క, నన్ను బావ అని అందరూ కూడా సంబోధించి మీరందరూ కూడా నాకెప్పుడు కూడా సహకారంతో ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రోజు ఏదైతే గతంలో 2019లో ఎమ్మెల్యే గారు ఈ అగురువీధికి వచ్చి మీటింగ్ పెట్టిన వెంటనే మీరందరూ ఒకటి కోరారు, ఇక్కడ మాకు ఎటువంటి కార్యక్రమం చేసినా, వర్షాలు వచ్చినా అనేక ఇబ్బందులు పడుతున్నాము, మాకు దయచేసి ఇక్కడ ఒక స్లాబ్ లాగా వేస్తే ఇక్కడ మేము ఏవైనా పూజలు చేసుకోవడానికి మరి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంటుందని మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మీరందరూ కోరడం జరిగింది. మరి ఆ రోజు మనకి ప్రభుత్వం లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మనం ఈ పని చేయలేకపోయామని ఎమ్మెల్యే గారు 10 సార్లు నా దగ్గర చెప్పడం జరిగింది. మరి ఆయన ఏమన్నారంటే, ఈసారి మనం ప్రభుత్వం గెలిచాము, మనం డెఫినెట్ గా అగురు సేవా సంఘానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట చూచా చెప్పకుండా చిన్న డెఫినెట్ గా వాళ్ళకి అక్కడ స్లాబ్ గాని షెడ్ గాని వేయాలని మరి నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు ఈ రోజు ఇక్కడ మనము సుమారు 15 లక్షల చేయడానికి, మెట్లు రిపేర్ చేయడానికి 15 లక్షల రూపాయలు, సుమారు 30 లక్షల రూపాయలతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కార్యక్రమం ప్రభుత్వ ఇప్పు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మనము ఈ వార్డులో అనేకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చాము, మన కృష్ణ గారు మీకు ఆల్రెడీ తెలియజేశారు. చిరస్థాయిగా భావితరాలు గుర్తుండే విధంగా ఈ రోజు మరి ఆసుపత్రి తీసుకురావడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా మంది ఈ గ్రామాన్ని వదిలి, ఈ ఊరిని వదిలి ఒక 5-10 కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 2 అంతస్తుల కళ్యాణ మండపం కూడా మరి ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ ఏరియాలో కట్టడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక మంచి గ్రౌండ్ కావాలని ఎలక్షన్ లో అడగడం జరిగింది. వాళ్ళ కోసం కూడా ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ గ్రౌండ్ కూడా పెట్టడం జరిగింది. మరి అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు మనం చేసుకొని మొత్తం వార్డు అంతా చేసుకుని వెళ్తున్నామంటే దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉండడం వల్ల ఈ రోజు ఏ కార్యక్రమం అయినా మనం చేయగలుగుతున్నాము. ఇందులో ఏదైనా క్రెడిట్ ఉందంటే కేవలం ఎమ్మెల్యే గణబాబు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఏ కార్యక్రమం జరిగినా నా వెంట అండదండలుగా ఉంటున్న మా ప్రెసిడెంట్ గాని, మా సెక్రటరీ గాని, మా పార్టీ నాయకులు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏ కార్యక్రమం అయినా నేను ఈజీగా చేసుకొని వెళ్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మీరు ఆలోచన చేసి ఏ విధంగా షెడ్ కట్టమంటే ఆ విధంగా షెడ్ కట్టడానికి మా కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నారు. దగ్గరుండి మా నాయకులు కూడా కట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచించి ఏ విధంగా కావాలంటే ఆ షెడ్ కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారైనా ఎప్పటి నుంచో చెప్పారు మీకు శ్రద్ధ ఇస్తానని. ఏ కార్యక్రమం జరగాలని ఒక మంచి రోజు రావాలని అంటారు. అది ఈ కార్తీక మాసంలో జరగాలనేది ఇది దేవుడి సందర్భంగా మనం వేయించుకుంటున్నాం కాబట్టి చాలా మంచి రోజులని నేను నమ్ముతున్నాను. కనుక మన గణబాబు గారు అలాగే గణబాబు గారు అబ్బాయి మౌలిశివ గారు అందరూ కూడా మన గల్లా చెన్న గారి ద్వారా ఈ కార్యక్రమం ఎలాగైనా వాళ్ళకి చేయించున్నా అని చెప్పేసి దగ్గరుండి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చిన్న గారు కూడా ఈ విషయంలో చాలా సార్లు దాని మీద ఫైట్ చేసి తీసుకురావడం ఈ టెండర్ తీసుకురావడం అనేది జరిగింది. కనుక ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన కార్పొరేట్ గల్లా చెన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు అధ్యక్షులైన తిరుపతి నరసింహరావు గారు 2 విషయాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అలాగే మన వార్డు కార్పొరేటర్ గల్లా చెన్న గారికి, మన వార్డు సెక్రటరీ గుడేలి కృష్ణ గారికి, అలాగే మన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పొక్కుల కృష్ణ గారికి, అలాగే మన బాబురావు గారికి, నాగరాజు గారికి, అలాగే నా తోటి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే మన వార్డు కార్పొరేటర్ గారు చాలా కష్టపడి ఈ యొక్క షెడ్ తీసుకొచ్చారు. మీకు ఏ రోజైతే మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అలాగే మన వార్డు కార్పొరేటర్ గారు గల్లా చెన్న గారు మీకు ఎలక్షన్ టైంలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను కూడా వచ్చి స్టేజ్ మీద మీరు మాట్లాడడం జరిగింది. అదే ఆ మాట నిలబెట్టుకున్నారు. జరగబోయే ఎలక్షన్ లో కూడా మన గల్లా చెన్న గారికి మీ అందరూ సహకారాలు అందించాలని మరీ కోరుతున్నాం. అదే ఈ యొక్క అభివృద్ధి ఇక్కడితో ఆపకుండా ఈ ఓట మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. అది మీ అందరికీ కూడా తెలుసు. అందుగురించి ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంతటితో నేను వరకున్నాను. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన 63వ వార్డు కార్పొరేటర్ గారు గల్లా చెన్న గారికి మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ అలాగే సభ అధ్యక్షులు గుడేలి కృష్ణ గారికి, వార్డు ప్రెసిడెంట్ అయిన తిరుపతి నరసింహరావు గారికి, అలాగే రేగిపిల్లి బాబారావు గారికి, పొలారాజు గారికి, అలాగే సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఏ మాట అన్నారు ఆ మాట ప్రకారం కట్టుబడిన వ్యక్తి మన గణబాబు గారు మాట ఇచ్చారు. వార్డు కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం నేను ఎలాగైనా చేయిస్తాను, నా సొంత నిధులతో చేయిస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. మాట కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక గల్లా చెన్న గారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి రాజకీయం దొంగ రాజకీయం చేయడం తెలియదు. ఏదైనా ఉన్నాడంటే ముఖం మీద మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ అందరికీ కార్పొరేటర్ గా ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన కార్పొరేటర్ గారు చేయించారు. ఎందుకంటే ఆయన ఒక వార్డు కార్పొరేటర్ గా ఉండడం, ఆ తర్వాత మరి సమావేశాల్లో కౌన్సిల్లో కూడా గట్టిగా వాయిస్ ఇచ్చే సత్తా ఉండడం వల్ల మనకి అభివృద్ధి పనులు చక్కగా జరుగుతున్నాయి. ఎందుకంటే
ఈ 7 వార్డులు కూడా ఏకైక కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారంటే అది కళాతల్ల గారే అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఆయన మాట తప్పడు, మనం తప్పడు, ఏదైనా సరే ముఖం మీద అంటే సూటిగా ఉంటారు తప్ప దొంగ తిరిగి మాట్లాడే చేత కాదు. కానీ రాబోయే రోజుల్లో మనందరూ కూడా సమిష్టిగా ఉండి ఆయన ఏ పిలుపు మేరకు పిలిచినా సరే మనందరం కూడా స్పందించి ఆయనకి మన సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీ అగురు కులస్తులకి అందరూ కూడా నేను ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా సరే మీరు ఆయన పిలిచిన వెంటనే మంచి పనిగా పిలుస్తారు తప్ప ఏ రోజు కూడా ఆయన సొంత స్వార్థానికి కానీ ఆ స్వలాభానికి కానీ ఏ రోజు తనకి కార్పొరేట్ అందరికీ కూడా సోదర మళ్ళకి అక్కడికి చెల్లెలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటున్నాం.